వేప ఆకులను బియ్యం పట్టించేటప్పుడు ఎందుకు బియ్యంలో కలుపుతారో మీకు తెలుసా? అయితే వేప ఆకులను బియ్యంలో ఎందుకు కలుపుతారో ఇప్పుడు తెలుసుకుందాం. వరి ధాన్యాన్ని రైస్ మిల్కు తరలించిన తర్వాత వడ్లను మిల్లులో మిషన్లో పోసిన తర్వాత బియ్యం వస్తుంటాయి. అప్పుడు వేప ఆకును బియ్యం బస్తాల్లో కలుపుతూ ఉంటారు. వేప ఆకులు యాంటీబయాటిక్స్గా పనిచేస్తాయి కాబట్టి పురుగు తెగులు ఆశించకుండా ఉంటుంది. బియ్యం చాలా రోజుల వరకు మన్నికగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవడం కోసం బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం వేప ఆకులను కలుపుతారు. ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం విజయబాబు అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.